హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మరి ఈరోజు డీజే టిల్లు 2 సినిమా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఈ సినిమా చూడటం జరిగింది. మరి సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మా సినిమా రివ్యూ చూసి మీరు కనుక సినిమాకి వెళ్తే 100% డిసప్పాయింట్ గారు, పక్కాగా రివ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక విషయంలోకి వచ్చేస్తే సిద్ధు జొన్నలగడ్డ స్టార్ బాయ్ అని డీజే టిల్లు 1తో అతనికి ఒక పేరు వచ్చింది ఫ్రెండ్స్. మరి డీజే టిల్లు 1 అయితే ఎంత బాగా హిట్ అయిందో మనందరికీ తెలుసు. మరి ఆ క్రేజ్ను ఉపయోగించుకుంటూ డీజే టిల్లు 2 అయితే తీశాడు. ఈ సినిమాకి కూడా మంచి బజ్ ఏర్పడింది. సినిమా కొంచెం రిలీజ్ వాయిదాలు పడ్డప్పటికీ కూడా మంచి టైంలోనే రిలీజ్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోటీగా వచ్చిన సినిమాలు పెద్దగా లేవు. ఇక ఈ సినిమాకి మల్లిక్ రామ్ డైరెక్టర్ ఫ్రెండ్స్. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమాలో చాలా వరకు సిద్ధు జొన్నలగడ్డ రైటింగ్లో పాల్గొన్నాడు, పాటల రచనలో పాల్గొన్నాడు, మాటల డైలాగ్స్లో, వీటన్నిటిలో కూడా అతని వేలు అయితే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. మ్యూజిక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి భీమ్స్ సిస్రోలియా, మ్యూజిక్ వచ్చేసి రామ్ మిరియాల్ అనుకుంటాను, అంటే పేర్లు చదివేలోపు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. ఇక కథ విషయానికి వచ్చేస్తే కథ మనందరికీ తెలుసు. ఫస్ట్ పార్ట్లో కథ మనకు టైటిల్స్ అప్పుడే ఆ స్టోరీని రివీల్ చూపిస్తా కథ రన్ చేస్తారు. ఆల్మోస్ట్ సెకండ్ పార్ట్ అంటే పార్ట్ 2 కూడా అదే కథను మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టుగా మనకైతే అనిపించింది. సాంగ్స్ కూడా సినిమాలో వచ్చే ఫస్ట్ పార్ట్ కూడా డీజే టిల్లు సాంగే, దాన్నే కొంచెం రిపీట్ చేసి లిరిక్స్ మార్చి పెట్టాడు ఫ్రెండ్స్. మరి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్టార్టింగ్ కనపడటంతోనే మనోడు ఈవెంట్లు చేస్తుంటాడు కదా, డీజే ఈవెంట్స్, అలాగే మనోడు కనపడటంతోనే కిస్సులు మొదలైపోతాయి. ఎంత దారుణంగా ఉంటాయండి ఆ కిస్సులు. మనం థియేటర్లో పక్కన చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నారా అని 1-10 సార్లు చూసుకునేలాగా ఆ సీన్స్ అన్నీ తీయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే పడింది అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్. మరి ఆమె పరిచయం అయిపోయిన తర్వాత ఆమె కొంచెం ప్రెగ్నెంట్ అని, అంటే వీళ్ళిద్దరూ కలుసుకొని అన్నీ జరిగిపోయి ఆమె ఒక మంత్ కనపడకుండా పోవటం, ఆ 1 మంత్లోనే తర్వాత మళ్ళీ మనవాడికి కనపడితే నేను ప్రెగ్నెంట్ అని చెప్పటం, ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపటికి మనవాడిని వేరే వాళ్ళు ఎవరో కిడ్నాప్ చేస్తే ఆమె వచ్చి నేను ఒక పోలీస్ ఏజెంట్ అని చెప్పటం, ఆ తర్వాత ఇంకొక మిషన్ కోసం నిన్ను వాడుతున్నామని చెప్పటం. అసలు ఆ మిషన్ ఏంటి, ఈమెను ఖచ్చితంగా పోలీస్ ఆఫీసరేనా, అసలు ఆ మిషన్కి జరగాల్సిన పని ఏంటి, వీళ్ళనే ఎందుకు ఎంచుకున్నారు, ఈ డీజే టిల్లునే ఎందుకు ఎంచుకున్నారు అనేది మెయిన్ ఫ్లాట్ ఫ్రెండ్స్. ఫస్ట్ పార్ట్ వరకు సినిమా చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్గా జరిగిద్ది. కొంచెం అడల్ట్ సీన్స్, అంటే అడల్ట్ కంటెంట్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఫస్ట్ హాఫ్ వరకు ఎంటర్టైనింగ్గానే, ఎంటర్టైన్మెంట్కి అసలు కొదవే ఉండదు. ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యేటప్పటికి కథని కొంచెం ట్రాక్ తప్పి వేరే రూట్లోకి తీసుకెళ్తున్నట్టుగా మనకు అనిపించింది. అంటే పాత కథ అక్కడి వరకు కొనసాగినా కానీ అక్కడి నుంచి ఇంకో కథలోకి మనల్ని తీసుకెళ్తుంటారు ఫ్రెండ్స్. ఫస్ట్ పార్ట్ మీద సెకండ్ పార్ట్ కొంచెం డౌన్ అయినట్టుగా నాకు అనిపించింది. ఇక టోటల్గా సినిమా విషయానికి వచ్చేస్తే సినిమా అయితే పక్కా ఎంటర్టైనర్, అందులో ఎలాంటి డౌటు లేదు. మరి పార్ట్ 1ను మించేలా పార్ట్ 2 ఉందా అంటే పార్ట్ 1 ఏ అంచనా లేకుండా వచ్చి భారీ హిట్ అయింది. మరి పార్ట్ 2 కూడా దాన్ని డిసప్పాయింట్ చేసే లెవెల్లో అయితే ఎక్కడ అనిపించలేదు. అంత స్థాయి అనే మనం అనకపోయినప్పటికీ కూడా దాన్ని డిసప్పాయింట్ చేసేలాగా ఎక్కడా లేదు ఫ్రెండ్స్. ఇది మరి సినిమా చూడొచ్చా లేదా అంటే అదే నేను చెప్పాను కదా, కొంచెం అడల్ట్ కంటెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో అయితే మాత్రం ఖచ్చితంగా చూడొద్దు. యూత్కి బాగా నచ్చే సినిమా ఇది, యూత్కి బాగా నచ్చే సినిమానే. కానీ చెప్తున్నా, మనం ఫ్యామిలీస్తో కానీ లేడీస్తో కానీ వెళ్ళేటప్పుడు మనం చూడటానికే కొంచెం ఇబ్బంది పడే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. అలా అయితేనే ఇప్పుడు యూత్ కూడా చూస్తున్నారు అన్నట్టుగా మనకి చాలా ఇంటర్వ్యూల్లో హీరో సిద్ధుని చెప్పడమే జరిగింది. ఇంకొకటి, ఈ సినిమాలో చాలా చోట్ల విగ్గు వాడాను, కొన్ని సన్నివేశాలు రీషూట్ చేస్తున్నప్పుడు మాకు టైం దొరికింది కాబట్టి విగ్గు వాడాను అని చెప్పాడు. అది అతను చెప్పకపోయినా కానీ మనం సినిమా చూస్తున్నప్పుడు చాలా చోట్ల కొన్ని షార్ట్స్కే వెంటనే వచ్చే షార్ట్స్కే ఆ విగ్గు వాడుతున్నాడని మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఒరిజినల్కి విగ్గుకి తేడా క్లియర్గా అర్థమైపోయింది. మరి ఆ విగ్గు విదేశాల నుంచి చెప్పించానని చెప్పారు, కానీ ఎక్కడ న్యాచురాలిటీ అయితే అనిపించలేదు. ఇక టోటల్గా సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది, డైరెక్షన్ పర్వాలేదు, బాగా తీశాడు ఎంటర్టైనింగ్గా, పాటలు కూడా బాగానే ఉన్నాయి. సినిమాకి ఒకే ఒక్క పిల్లర్ సిద్ధు జొన్నలగడ్డ
తన క్యారెక్టర్తో సినిమా మొత్తాన్ని సింగిల్ హ్యాండ్తో నడిపించాడని చెప్పొచ్చు. ఒక రంగం చెప్పాలంటే ఆ క్యారెక్టర్ మీదే డీజే టిల్లు 1 కానీ 2 కానీ సినిమా మొత్తం ఎంటర్టైనింగ్గా సాగిద్ది. ఓన్లీ ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకొని కథ అంతా రాసినట్టుగా అనిపించింది. ఫ్రెండ్స్, మరి సినిమా చూడొచ్చా లేదా అంటే చెప్పాను కదా, యూత్ బాగా నచ్చింది సినిమా. ఎక్కడ డిసప్పాయింట్ చేసే అంశాలు అయితే లేవు. పక్కా ఎంటర్టైనర్. సినిమా అంతా నవ్వుకుండానే ఉంటాం. అతను మాట్లాడే స్టైల్ కానివ్వండి, అతను మాట్లాడే స్లాంగ్ కానివ్వండి, అంతా మనకి ఎంటర్టైనింగ్గానే ఉండిద్ది. కాకపోతే ఫస్ట్ పార్ట్ 1నే మనం చూస్తున్నట్టుగా కొన్ని సన్నివేశాలు అనిపించినప్పటికీ కూడా కొంచెం మార్పులు చేర్పులతో సినిమా మొత్తాన్ని రన్ చేశారు. ఏదేమైనా కానీ సినిమా అయితే బాగానే ఉంది. కొంచెం చూసుకోవాలా సినిమాని. డిసప్పాయింట్ అయితే చేయదు ఫ్రెండ్స్. ఇది నా రివ్యూ. సినిమా అయితే బాగానే ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది. ఎంటర్టైన్మెంట్ని కోరుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఫ్యామిలీతో మాత్రం వెళ్ళబాకండి, సింగిల్గా వెళ్ళి సినిమా చూడండి అనేది నా రిక్వెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే అంతే. మా రివ్యూ కనుక నచ్చితే, మీకు మా రివ్యూ చూసి మీరు కనుక సినిమాకి వెళ్తే పర్ఫెక్ట్ రివ్యూ ఇచ్చాడని మీకు అనిపిస్తే మా నేతన్న రివ్యూ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఇంతే. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.